సుప్రీంకోర్టులో వకీళ్ళని చూస్తుంది ఈయన ఢిల్లీకి పోతాడు. ఆయన పోయి జైత్యాల జైత్రయాత్ర పెడతా అని ఇంకొక ఆయన పోతాడు. ఈ పెద్ద మనిషికి ఒకటి యాద్ చేయాలి. మనం జైత్యాల జైత్రయాత్ర అని మాట్లాడుతున్న పెద్ద మనిషికి రెండు మాటలు యాద్ చేయాలి. 1976లో అనుకుంటా కొండపల్లి సీతారామయ్య గారు జైత్యాలకు వచ్చింది. అప్పుడు వాడినటువంటి పదం పేరు జైత్యాల జైత్రయాత్ర. దానికి నాయకత్వం వహించిన నాయకుడే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి శాసన మండలి సభ్యుడు అయింది. గౌరవనీయులు కరీంనగర్ నుంచి లక్ష్మణ్ కుమార్ గారు అని అయింది. జైత్యాల జైత్రయాత్ర కేసీఆర్ గారు ఆ పేరుతోటి కొండపల్లి సీతారామయ్య గారు ఆ రోజు ర్యాలీ చేసి ఆ ర్యాలీలో జనాన్ని జమ చేసి నక్సలైట్లను తయారు చేసి నక్సలైట్లను పేరు మార్చి మావోయిస్టులు చేసి ఇవాళ మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం మారింది 1976 నుంచి 2026 కల్లా. ఇలా టీఆర్ఎస్ కూడా మనం అట్లే లింక్ చేసుకుంటే బాగుంటుందేమో. 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం టీఆర్ఎస్ ఆవిర్భావం. 2022 అనుకుంటా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ప్రజలు 2024 జూన్ 4వ తారీఖు నాడు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిర్రు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి భారత పార్లమెంట్లో మీ ప్రాతినిధ్యం అవసరం లేదని 0 సీట్లు ఇచ్చిర్రు. ఈ సిమిలారిటీస్ అన్ని చూస్తుంటే నాకు నాటి నక్సల్ స్టార్ట్ చేసినటువంటి కొండపల్లి సీతారామయ్య గారు స్టార్ట్ చేసినటువంటి జగిత్యాల జైత్రయాత్ర ఎట్లయితే 2026లో ముగిసిపోయిందో అదే రీతి లోపల గౌరవనీయులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ సిఆర్ఎస్ తర్వాత ఈ జైత్రయాత్ర కూడా అటే పోతుందేమో అని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఒక మాట మరి కేసీఆర్ గారు మేం చేయలేకపోయినాం లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పనిచేస్తలేవు ఇస్తలేవు రైతన్నలను ఆదుకుంటలేవని రైతు కష్టం వచ్చిన రోజు ఉండాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని 2016లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ప్రారంభించిన కొత్తలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో చేరింది. కొద్ది రోజులు ఉన్నారు. 2020 దాకా భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండే. ఏమైందో తెలియదు కానీ 2020 తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫసల్ బీమా పథకాన్ని ఆపేసినారు. దాన్ని తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా ఆ ఫసల్ బీమా పథకాన్ని ఆపేసి అసలు ఇలా ఏం ఇన్సూరెన్స్ ఉందో కూడా రైతుకి ఏ పంట పోతే ఏ నష్టపరిహారం ఇస్తారనేది ఈ రోజు దాకా ఒక్క ఇన్సూరెన్స్ కూడా లేకుండా రైతన్నల్ని గాలికి వదిలేసినారు. ఇది ఈ రెండు పాలకుల యొక్క పొరపాటు వల్ల కేసీఆర్ గారి వల్ల తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి 2.5 సంవత్సరాల పాలన వల్ల ఇప్పటికీ రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా లేక రకరకాలైనటువంటి అవస్థలు పడుతూ ఉన్నారు. దయించి మీడియా మిత్రుల అటెన్షన్ని నేను ఒక 7 ఊర్లకే చేగుంట నార్సింగి మాసాయిపేటలో హైవే మీదనే 7 గ్రామాల వైపు తీసుకెళ్తే వడ్ల ఆరబోస్తే రోడ్ల మీద ఎట్లా ఆరబోస్తారో అంతకంటే ఎక్కువగా వడగళ్ళ వానబడి రైతులకి కన్నీళ్లు మిగిల్చింది. ఇప్పుడు ఆ రైతన్న ఒక్కొక్కరు కౌలు రైతు 5 ఎకరాలు 8 ఎకరాలు 10 ఎకరాలు 12 ఎకరాలు చేసుకున్నటువంటి రైతులకి ఇలా నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనే దానికి ప్రభుత్వం దగ్గర ఒక అంచనా లేకపోవడం వల్ల రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగానేమో దాదాపు 78.4 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా పథకం లోపల సభ్యత్వం తీసుకుంటే దాదాపు ఇప్పటి వరకు 22.7 crores ఆఫ్ ఫార్మర్స్కి ఏ రకంగా నష్టం జరిగినప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద చేయూతను అందించింది. కానీ ఈ రాష్ట్రంలో పోయినసారి వరదలు వస్తే కొట్టుకుపోయిన పంటలకి ఈ రోజు దాకా అసలు ఏం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కేవలం 2 to 5% డబ్బులు కడితే రైతన్నలకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఫసల్ బీమా పథకం కింద లభించేది. రైతన్న బాగుండేటోడు. మాటలు చెప్పమంటే బాగా చెప్తారు కానీ చేతులకు వచ్చేసరికి ఏం లేదు. ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాష్ట్రం బాగుపడదు అని చెప్తారు. కానీ ఇలా తెలంగాణలో అకాల వర్షాల వల్ల గత సీజన్లో జరిగిన ఈ సీజన్లో జరిగిన అకాల వర్షాల వల్ల రైతన్న కష్టపడుతున్నాడు, నష్టపోయిండు. దానికి నష్టపరిహారం ఇవ్వాలని ఎకరాకి మినిమం 50,000 రూపాయల నష్టపరిహారం నా పార్లమెంటు పరిధి లోపల జరిగినటువంటి వడగండ్ల వానలో నష్టపోయినటువంటి రైతన్నలకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నిన్నటి పంచాయతీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలని అనుకుంటే ఇద్దరు కలిసి ఏం మెసేజ్ పంపించారో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారిని తీసుకొని నిన్న రేవంత్ రెడ్డి గారు ఏ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళినారో అదే కాళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చినారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తాం. నేను లాస్ట్ ప్రెస్ మీట్లో ఒకసారి మీకు ఆ పేపర్ కటింగ్స్ కూడా అన్ని చూపించినాం. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాన్ని మొత్తం కక్కిస్తాం. తెలంగాణలో సమాజానికి ఉపయోగపడే సంక్షేమ పథకాలకి పైసలు ఆ 1,00,000 కోట్లలోంచే తీసుకొచ్చి పెడతామని రాహుల్ గాంధీ గారి నోట కూడా చెప్పించిపోయినారు. 2.5 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీరు మేడిగడ్డకు పోయినారు. కాళేశ్వరం కేసు ఏమైందో మీకే తెలియదు. మొత్తం కేసుని సిబిఐకి ఇవ్వండి అంటే మొత్తం కేసుని ఇవ్వడానికి మీకు మనసు ఒప్పదు. ఏడో ఒక కేసుని, ఒక పార్టీని, ఒక 9,000 కోట్లు 10,000 కోట్లకు సంబంధించి ఒకదాన్ని ఉత్తరం రాసి అసెంబ్లీలో గంట చర్చ పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప నిజంగా మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలని ఉంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏం చెప్పింది, మిగతా నివేదికలు ఏం చెప్పినాయి పక్కన పెట్టి ఒక 3 లైన్ల ఉత్తరం రాయింది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, నిర్మాణం, వ్యయం, దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద సిబిఐ చేత సమగ్రంగా విచారణ జరిపించి దోషులను శిక్షించండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు మళ్ళీ ఢిల్లీకి వచ్చినప్పుడు ఒక ఉత్తరం తీసుకొని రండి. తప్పకుండా మేము భారత ప్రభుత్వం దగ్గరికి మేము కూడా వచ్చి ఈ విచారించాల్సినటువంటి అంశం దీని మీద విచారణ ప్రారంభించాలని చెప్తాం. అట్లా కాకుండా ఏదో పీసీ ఘోష్ కమిటీ నివేదిక మీద పోతే వాళ్ళు కోర్టుకు పోయారు, స్టే తెచ్చుకున్నారు. అది ఎక్కడేసినటువంటి గొంగడు అక్కడనే ఆగిపోతా ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా, మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేయదలుచుకున్నాను. కాంగ్రెస్ టీఆర్ఎస్ల బంధం వీణావాణిల బంధం లాంటి బంధం అది. నో వన్ కెన్ సెపరేట్ ఇట్. పైకి రెండు వేరు లాగానే కనబడతాయి, కానీ మీరు దానం నాగేందర్ గారు కాంగ్రెస్లో మంత్రిగా ఉండి జై తెలంగాణ అన్నోళ్ళను కొట్టిన కాడి నుంచి మొదలుకుంటే టీఆర్ఎస్